మెదక్ జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించనున్నామని, ఇందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ, ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 26న నామినేషన్ల స్క్రీనింగ్ చేస్తారని, 29వ తేదీన వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పిస్తానన్నారని, 10 రోజుల పాటు అభ్యర్థుల ప్రచారాల తర్వాత మే 13న పోలింగ్ నిర్వహిస్తారని, జూన్ 4న ఓట్ల లెక్కింపును చేపట్టి లెక్కింపు పూర్తి కాగానే గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో నామినేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ను, నామినేషన్ పత్రాలు అందించే కౌంటర్లను, సెక్యూరిటీ డిపాజిట్ కౌంటర్లను, కంట్రోల్ రూమ్లను, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ హర్దీప్ సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొలిటికల్ పార్టీస్ సిఇఓ ఆఫీస్ సిఇఓ C6లో ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు. సో అదేవిధంగా C7లో పొలిటికల్ పార్టీస్ ఎందుకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, పెండింగ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అనేసి రీజన్ స్పెసిఫై చేసుకుంటే వాళ్ళు C7లో వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో మళ్ళీ C8లో వాళ్ళు పబ్లిష్ చేసినట్టు కూడా ఆ కమిషన్కి కూడా తెలుపుతారు. సో ఇవి కాంప్లైంట్, సో ఏదైనా కానీ కూడా MCMCది వీడియో కానివ్వండి, ఏదైనా కానీ MCMCకి పంపిస్తే 48 hours బిఫోర్ MCMCకి పంపిస్తే దాన్ని అప్రూవ్ చేస్తాం. అప్రూవ్ చేసినాక అప్పుడు మీరు పేపర్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి క్యాంపెయిన్ మెటీరియల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని పోస్టర్ పాంప్లెట్స్లో కూడా ప్రింటర్ పేరు, పబ్లిషర్ పేరు కంపల్సరీ ఉండాలి. సో అది ఒకటి కూడా మీరు ఎన్షూర్ చేసుకోవాలి. సో ఇవి హెల్ప్ డెస్క్ అవన్నీ కూడా పెట్టినాం. మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, ఏది ఓటర్ లిస్ట్, లేటెస్ట్ ఓటర్ లిస్ట్ చూడాలి, పార్ట్ లిస్ట్ చూడవచ్చు. ఎపిక్ నెంబర్ ఒకటి మనం సర్చ్ కొడితే మనకి NVSP పోర్టల్లో ప్లస్ ఐడి సర్చ్ పోర్టల్లో కరెక్ట్ ఇప్పుడు డీటెయిల్స్ వస్తాయి. సో ఎవరైతే నామినేషన్ ఫైల్ చేస్తారో కూడా కరెక్ట్గా ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎలక్టోరల్ రోల్లో ఏ పార్ట్ నెంబర్ ఉన్నది, ఏ సీరియల్ నెంబర్ చెక్ చేసుకొని అయినా కరెక్ట్ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ రాసుకోవాలా. ప్లస్ మళ్ళీ ప్రపోజల్ది కూడా కరెక్ట్ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ రాసుకోవాలి. లేకపోతే రిజిస్టర్డ్ కానీ వాళ్ళ దగ్గర స్వాట్ చేయాలి. సో ఇది స్వాట్ బిఫోర్ ఫైనాన్షియల్ పర్సన్ అని చెప్పేసి సంతకం క్యాండిడేట్ పెట్టాలా, ఎవరైతే నోటరీ ఉన్నాడో ఆయన కూడా సంతకం పెట్టాలి. సో ఈచ్ పేజ్ మీద కూడా క్యాండిడేట్ సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ నోటరీ కూడా వాళ్ళ స్టాంప్ కూడా ఈచ్ పేజ్ మీద వేస్తారు. సో కొంతమంది క్యాండిడేట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్వాట్ బిఫోర్ ఫైనాన్షియల్ అని చెప్పి వాళ్ళు డిపోనెంట్ సంతకం పెడుతున్నారు. సో డిపోనెంట్ కూడా ప్రతి పేజ్ మీద సంతకం పెట్టాలి, లాస్ట్ సంతకం పెట్టాలి. నామబడిని సంతకం పెట్టిందని ఆ నోటరీ కూడా స్వాట్ బిఫోర్ మీ అని చెప్పేసి ఆయన కూడా సంతకం అనేసి